వారిని నా పర్వతం చుట్టూ స్థలములను దీవెనకరంగా చేయుదును. హెజ్కేల్ గ్రంథము 34వ అధ్యాయం 26వ వచనం. కొన్నిసార్లు మనకు ఇరుగు పొరుగు వారు మంచివారు కనిపించరు, లేకపోతే మన ఇరుగు పొరుగు స్థలాలు మనకు మంచిగా, లేకపోతే మన గురించి ఆలోచించేవారుగా, మనకు సాయం చేసేవారుగా కనిపించరండి. కానీ దేవుడు మనల్ని ఇంతగా ఆశీర్వదిస్తారు. అబ్రహాం వలె మనము ఇతరులకు కూడా ఆశీర్వాదకరంగా మారుతాం. మనల్ని దేవుడు ఆశీర్వదిస్తారంట, అలాగే ఇరుగు పొరుగు వారిని కూడా దీవిస్తారంట. ఎందుకంటే అందరూ కలిసి దేవుడి నామాన్ని మహింపరచాలంట అండి. అందుకని అబ్రహాంని ఆశీర్వాదకరంగా మార్చిన దేవుడు, ఇస్సాకుని ఆశీర్వాదకరంగా మార్చిన దేవుడు, యోసేపును యాకోబును ఆశీర్వాదకరంగా మార్చిన దేవుడు, అదే దేవుడు మన దేవుడై ఉన్నారు. కాబట్టి మిమ్మును కూడా మార్చబోతున్నారు, ఆశీర్వాదకరంగా చేయబోతున్నారు. నమ్మినట్లయితే గట్టిగా ఆమేన్ చెప్దాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.